Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. ఈ థీమ్లో బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం తీసుకోవాలి, మన బాడీ ఏదైనా డిసీజ్ని ఫైట్ చేయాలి అంటే ఎటువంటి ఫైటర్ ఫుడ్స్ తీసుకోవాలి, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వైటమిన్ సి డెఫిషియన్సీ. చాలామంది వైటమిన్ సి డెఫిషియన్సీ అంటే దాన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు అండ్ అలాగే వైటమిన్ సియే కదా అని అనుకుంటారు. మరి ఏ ఫుడ్స్లో వైటమిన్ సి ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి డెఫిషియన్సీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో వైటమిన్ సి డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వైటమిన్ సియే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నిమ్మకాయ అన్నిట్లో వైటమిన్ సి ఉంటుంది అని. అలా నెగ్లెక్ట్ చేస్తూ పోతే వైటమిన్ సి డెఫిషియన్సీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది? ఇది పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకునేటువంటి విషయం చాలామంది. అంటే అదొక తినాలి పర్టికులర్గా అంటే అనేది విషయం కూడా చాలామంది తెలియకపోవచ్చు, అండ్ ఎందుకు తినాలి అనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. బట్ వైటమిన్ సి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వన్ ఆఫ్ ద ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసేటటువంటి వైటమిన్ అని చెప్పొచ్చు. అండ్ యాక్చువల్గా ఇదేంటంటే చాలా త్వరగా బాడీలోంచి వెళ్ళిపోతుంది అండ్ బాడీలో క్రియేట్ అవ్వదు. సో మనము బయట నుంచి దాన్ని మనము ఇస్తూ ఉండాలి. అంటే ఇట్స్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి. అదే మనకు ఫ్యాట్ సాల్యుబుల్ అయితే బాడీ జనరేట్ చేసుకోగలుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వైటమిన్ సిని మనం ప్రతిరోజు కంపల్సరీ మన బాడీలోకి అందిస్తూ ఉండాలి, లేకపోతే అది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మన బాడీకి రీచ్ అవ్వదు. సో దీనివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ లైక్ స్కిన్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి చూసుకున్నా, ఒక బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలని చూసుకున్నాను. అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి కాల్షియం ఐరన్ కావాలి, అది అబ్జర్వ్ కావాలి అంటే వైటమిన్ సి కావాలి. వైటమిన్ సి లేనప్పుడు మీరు ఎంత కాల్షియం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా అది బోన్స్ అబ్జర్వ్ చేసుకోలేదు. అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతుంది, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా ఈజీగా డిసీజెస్ అనేది బాడీకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈజీగా ఇన్ ద సెన్స్ ఎవ్రీ మంత్ కొంతమంది సిక్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి దగ్గని జలుబు అని చిన్నవైనా సరే. సో అలా వాళ్ళు ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉన్నారు అంటే ఫస్ట్ మీరు చెక్ చేయించుకోవాల్సింది వైటమిన్ సి డెఫిషియన్సీ ఉందా అని చెప్పేసి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వైటమిన్ సిని మనం ఎంత హెల్తీగా మన బాడీలోకి తీసుకుంటున్నాము. చాలామంది చెప్పొచ్చు, నేను చింతపండు రోజు వేసుకుంటాం కదా వంటల్లో, లేదా టొమాటో తింటాం కదా అని చెప్పేసి. బట్ ఇందాక చెప్పినట్టుగా ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఏదైతే ఉందో ఈ సి అనేది, సో ఎప్పటికప్పుడు మన బాడీలోంచి ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా మనము ఈ వైటమిన్ సిని ఒక ఫుడ్ రూపంలో, అది కూడా మనము చేసి పెట్టేసి కొంచెం ఎక్కువసేపు బయట ఉంచినా సరే అది వైటమిన్ సి నశించే అవకాశం ఉంటుంది, లేదా హీట్లో ఎక్కువసేపు మనము కుక్ చేసుకున్నా సరే అది నశించే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా వైటమిన్ సిని ఎంత రాగా మీరు తీసుకోగలిగితే అంత మనకు బాడీకి అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. ఓకే పద్మ, సో వైటమిన్ సి అనగానే మీరు చెప్పినట్టుగా చింతపండు కానీ, లేకపోతే టొమాటోలు, లేదంటే నిమ్మరసం, ఆరెంజెస్, వీటిలోనే వైటమిన్ సి ఉంటుంది అని అనుకుంటారు అండ్ ఇవే తీసుకుంటూ ఉంటారు జనరల్గా. ఇవి కాకుండా మనం ఏ ఫుడ్స్లో వైటమిన్ సి లభిస్తుంది మనకి? సో యాక్చువల్గా మోనికా, ఏ ఆకుకూరలు తీసుకున్నా మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనము ఆకుకూరల్ని పప్పులో వేసి కానీ, లేదా ఒక కర్రీ లాగా చేసుకొని కానీ ఎక్కువసేపు కుక్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఆ వైటమిన్ సి కంప్లీట్గా మనకు రీచ్ అవ్వటం అనేది కొంచెం తక్కువ. అండ్ ఎస్పెషలీ వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఆకుకూర అంటే మనకు మెంతి కూర, అలాగే బచ్చల కూర, మునగ ఆకుకూరలో వైటమిన్ సి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అందుకని దాన్ని కర్రీలాగా తినడం మంచిదే, కానీ అప్పుడప్పుడు ఫ్రెష్గా జ్యూస్ రూపంలో, ఎస్పెషలీ మునగ ఆకుకూర ఏదైతే ఉంటుందో దాన్ని ఒక జ్యూస్ రూపంలో తీసుకొని ఒక 2 స్పూన్స్ అయినా సరే మన బాడీలోకి తీసుకుంటే నిజంగా హెల్త్కి చాలా మంచిది ఆ రూపంలో. సో వైటమిన్ సి అంటే జనరల్గా మనం నిమ్మకాయని చాలా వంటల్లో వాడుతూ ఉంటాం, పులిహోర అని చెప్పేసి, ఇంకా కూరల్లో చాలాసార్లు వేసుకుంటూ ఉంటాము. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెమన్ ఎప్పుడు యూస్ చేసినా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అది పైన వేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి, లేదు అంటే అది అబ్జర్వ్ చేసుకోలేదు బాడీ. అండ్ అలాగే ఎక్కువగా మనకు వైటమిన్ సి అంటే ఎనీ టైప్ ఆఫ్ ఆరెంజెస్, మోసంబి, గ్రేప్స్ అండ్ అలాగే పైనాపిల్, వీటిలో ఎక్కువగా మనకు దొరుకుతుంది వైటమిన్ సి అనేది. అండ్ ఎనీ గ్రీన్, ఈవెన్ పెప్పర్స్, బెల్ పెప్పర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ వైటమిన్ సి. అంటే క్యాప్సికమ్ అంటారు కదా, సో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో, ఎనీ టైప్ ఆఫ్ క్యాప్సికమ్. అండ్ బ్రాకలీలో కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ కాలీఫ్లవర్, క్యాబేజ్లో కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో వాటిని తరచుగా తీసుకుంటుండడానికి ట్రై చేయండి. సో ఈవెన్ మనం తీసుకునే ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మోనికా
జ్యూస్ రూపంలో ఎవరికైతే డెఫిషియన్సీ ఉంటుందో సో అలాంటి వాళ్ళు కొద్ది రోజులు ఆ డెఫిషియన్సీ రికవర్ చేసే వరకు జ్యూస్ రూపంలో ఎక్కువగా తీసుకోండి. సో దట్ మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్ మనం తీసుకునేటట్టు అవుతుంది. అండ్ డయాబెటిక్ వాళ్ళొకటి మాత్రం అది మినహాయించుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే పద్మ, రీసెంట్గా నేను ఒక రెసిపీ చూసాను. అదేంటంటే లెమన్ని కట్ చేసి ఆ పీసెస్ అన్ని ఒక బౌల్లో వాటర్లో వేసేసి దాన్ని బాగా మరిగించి ఆ వాటర్ తీసుకోవడం. అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా లెమన్ లాస్ట్లో వేసుకోవాలి, ఎక్కువ కుక్ చేయొద్దు అని. సో అలా ఆ వాటర్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామని, వైటమిన్ సి పెరుగుతుంది అని ఆ రెసిపీ ద్వారా తెలియజేస్తున్నారు. హౌ ట్రూ ఇట్ ఇస్? అది ఎందుకు ఆ రెసిపీ వచ్చింది అంటే ఈవెన్ ఐ హ్యావ్ సీన్ దాట్ తొక్కలు ఉంటాయి చూసారా, నిమ్మ చెక్కలు ఏదైతే ఉంటుందో, సో నిమ్మ జ్యూస్ కంటే నిమ్మ చెక్కల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈవెన్ వైటమిన్ సి కూడా ఉంటుంది అండ్ వైటమిన్ సితో పాటుగా మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ ఆయిల్ అందులో మనకి లభిస్తుంది. సో ఏదైతే ఈ ఆయిల్ అండ్ ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దీనివల్ల మనకు నరిష్మెంట్ అనేది బాడీకి రీచ్ అవుతుంది. సో వైటమిన్ సి ఎప్పుడైనా మీరు వేడి చేసినప్పుడు ఎస్ అది మనకు అక్కడ మనకి ఎఫెక్టివ్గా మనకి బాడీకి రీచ్ అవ్వదు, దట్ ఈస్ ట్రూ. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్స్ అండ్ దోస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ చేసినటువంటి వాటర్ అది గార్గిల్ చేసినా సరే నోటికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఇంటేక్ తీసుకున్నప్పుడు కూడా మనకి స్కిన్ కానివ్వండి, ఈవెన్ ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవడానికి, అండ్ కొంతమందికి బాడీ వాటర్ పట్టేసి కాళ్ళ వాపులు ఇవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి, సో ఇలా అన్ని రకాలుగా ఈవెన్ డైజెస్టివ్ సిస్టమ్ మెటబాలిక్ రేట్ పెంచుకోవడానికి ఇలా హెల్ప్ అవుతుంది. ఓకే పద్మ, సో అయితే ఆ వాటర్ని ఏ టైంలో తీసుకోవాలి? లైక్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలా, తర్వాత తీసుకోవాలా, అండ్ అలా ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఇన్ ఎ వీక్? ఎందుకంటే ఎసిడిటీ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా. సో హౌ టు టేక్ దట్? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ లేదా ఏదైనా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, అంటే కంప్లీట్ ఎంటీ స్టమక్ మీద వద్దు, కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మీరు తీసుకోవచ్చు. మేబీ వీక్కి 2 to 3 times తీసుకుంటే చాలు. లేదా మీరు ఎవ్రీడే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే స్మాల్ కప్ ఇస్ గుడ్ ఎనఫ్. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ చాలా మంది లేవగానే వామ్ వాటర్లోని లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ వాటర్ తాగుతారంటారు. హౌ మచ్ హెల్ప్ఫుల్ ఇట్ ఇస్? మార్నింగ్ లేవగానే మన స్టమక్ ఫుల్ ఆఫ్ యాసిడ్స్ ఉంటుంది. సో దట్ pH బ్యాలెన్స్ అనేది వెరీ హై ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ తిన్నా, ఏదైనా తాగినా సరే, కాఫీ టీ లాంటివి డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది అండ్ ఫర్దర్ అది అలాగే కంటిన్యూ అయిపోతుంది వాట్ ఎవర్ దట్ pH బ్యాలెన్స్ అనేది. సో ఫస్ట్ దాన్ని స్టెబిలైజ్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. సో దాని స్టెబిలైజేషన్ కోసం మనకు ఎప్పుడైతే ఈ లెమన్ అనేది అసిడిక్ ఫామ్లో మనకి అవుట్ సైడ్ ఉంటుంది, దాన్ని వాటర్లో కలిపి ఎప్పుడైతే మనం బాడీలో తీసుకుంటామో అప్పుడు అది ఆల్కలైజ్ అవుతుంది, ఆమ్లత్వం కాస్త క్షారత్వం అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ అసిడిక్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి స్టమక్ కాస్త కరెక్ట్ pH బ్యాలెన్స్, కరెక్ట్ అట్మాస్ఫియర్కి వచ్చి ఆ రోజులో మనం ఏ ఫుడ్ తిన్నా సరే మన స్టమక్ అనేది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉండటం మూలాన ఆ ఫుడ్లోని న్యూట్రియంట్స్ బాడీకి చక్కగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే బాడీలో ఉండే ఎల్డిఎల్ లెవెల్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్స్ కానివ్వండి, అండ్ ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకి కానీ, ఈవెన్ ఫ్యాట్ తగ్గడానికి కానీ, వెయిట్ తగ్గడానికి కానీ చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే పద్మ, మరి ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో వైటమిన్ సి డెఫిషియన్సీ గురించి చాలా విషయాలు తెలియజేశారు. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదండి, ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో వైటమిన్ సి తక్కువైతే మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, సో అది దాని వైటమిన్ సిని ఎలా మన బాడీలో ఎఫెక్టివ్గా పెంచుకోవచ్చు లాంటి విషయాలని తెలుసుకున్నారు కదా. మరి ఇవాళ మీకోసం 2 యమ్మీ రెసిపీస్. మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ చికెన్, అలాగే సెకండ్ రెసిపీ లెమన్ పాస్తా. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో మన ఫస్ట్ రెసిపీ లెమన్ చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ చికెన్. జనరల్గా లెమన్ మనము ఒక జ్యూస్ లాగా కానివ్వండి, లేదా లెమన్ రైస్ లాగా కానివ్వండి, లేదా వంటల్లో లాస్ట్గా వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా. బట్ లెమన్తో కూడా మనం చికెన్ వెరైటీస్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయండి. బట్ కాకపోతే దాన్ని కుకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చాలామంది రాంగ్ చేస్తూ ఉంటారు. బికాజ్ లెమన్ చికెన్ చేసినప్పుడు లెమన్ని చికెన్తో పాటుగా కుక్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు వైటమిన్ సి అనేది మనకు రాదు, కానీ టేస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది కరెక్ట్గా ఎలా చేయాలనేది మరి వాళ్ళు చూడండి. చికెన్ ఎనీవే హై ఇన్ ప్రోటీన్ మనందరికీ తెలుసు, అండ్ మెనీ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా చాలా చాలా అవసరం. అండ్ చికెన్ ఎస్పెషల్లీ ఇలా మీట్ అంటే బోన్స్ అవి లేకుండా ఓన్లీ కండ రూపంలో కనుక తీసుకున్నట్టయితే సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ మనకి ఇందులోంచి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా ఎనీ మీట్ తీసుకున్నా మనకు B12 వైటమిన్ అండ్ అలాగే జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ మనకి ఎక్కువగా ఇందులోంచి లభిస్తుంది. కాబట్టి
వీక్గా ఉన్నటువంటి వాళ్ళు లైక్ స్టామినా పెంచుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి చికెన్ని మనం ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. అండ్ ఇందులో బ్లాక్ పెప్పర్ అగైన్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచడానికి, బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ఆకలి పుట్టించడానికి చక్కగా హెల్ప్ అవుతుంది ఈ నల్ల మిరియాలు అనేది. అండ్ ఇందులో లెమన్ వేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే లెమన్ పైన ఉన్నటువంటి ఎల్లో కలర్ ఉంటుంది చూసారా ఆ స్కిన్ కూడా చక్కగా గ్రేట్ చేసి వేసుకోండి. మీకు ఆల్ దోస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆయిల్స్ అన్నీ కూడా మన బాడీకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లెమన్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి ఈ రెసిపీలో. అండ్ ఇంకా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం. సో వెల్లుల్లి అగైన్ తెలుసు మనకు, సో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి, ఎల్డిఎల్ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ డిష్ ఎవరికైనా ఈవెన్ డయాబెటిక్, వెయిట్ లాస్ ఆర్ ఒబేసిటీ ఎనీబడి కెన్ ట్రై దిస్ రెసిపీ. సో ఎస్పెషలీ వైటమిన్ సి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ లెమన్ ఎలా యూస్ చేయాలో చూస్తూ ఈ రెసిపీ తయారు చేసుకోండి. లెమన్ చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ లెమన్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి లెమన్ పాస్తా. సో పాస్తా అంటే మనకు మైదాతో తయారైన పాస్తాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. బట్ ప్లీజ్ అవాయిడ్ మైదా ప్రోడక్ట్స్. అండ్ గోధుమ పిండితో తయారు చేసిన హోల్ వీట్ పాస్తాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అది తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఎనీవే ఎనీ పాస్తా ఇస్ కొంచెం తక్కువగానే తీసుకోండి, బికాజ్ మనము ఇట్స్ కంప్లీట్ కార్బోహైడ్రేట్, మనకి ఇందులో ప్రోటీన్ కానీ అవి చాలా తక్కువగా ఉంటుంది చెప్పాలి అంటే. సో దాన్ని మనము వన్స్ ఇన్ వైల్ ఒక ట్రీట్ లాగా పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దట్ టు మీరు అది ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నా దాంతోపాటుగా కొన్ని చికెన్ పీసెస్ కానివ్వండి, లేదా లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసి అలా ఇచ్చారనుకోండి, బ్యాలెన్స్డ్గా మనం ఆ రెసిపీని పిల్లలకి అందివచ్చు, లేదా మనమైనా సరే హెల్తీ వేలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రెసిపీలో అయితే మనం ఓన్లీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాము. మీరు నాన్ వెజిటేరియన్స్ కనుక అయినట్టయితే చికెన్ బ్రెస్ట్ పీసెస్ ఉంటుంది కదా, ఆ పీసెస్ని ఒకటి ఎముకలు లేకుండా ఉండే పీసెస్ని ఇందులో యాడ్ చేసుకున్నారు అంటే వీ కెన్ రైజ్ అప్ దట్ ప్రోటీన్ ఇందులో ఈ రెసిపీలో పర్టికులర్గా. సో మరి వెజిటబుల్స్ కూడా మనకి ఎనీ వెజిటబుల్, ఈవెన్ పాలకూర లేదా ఎనీ టైప్ ఆఫ్ మష్రూమ్, బెల్ పెప్పర్స్, ఈవెన్ బ్రాకలీ లేదా కాలీఫ్లవర్, పీస్, క్యారెట్, ఎనీ వెజిటబుల్ మీరు రెసిపీలో యాడ్ చేసుకోండి. బట్ మేక్ ష్యూర్ మీరు ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మనం ఆ రెసిపీని బ్యాలెన్సింగ్గా చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఈ రెసిపీలో అయితే ప్రత్యేకంగా మనము ఫ్రెష్ బేసిల్ లీవ్స్ వేసుకుంటున్నాము. సో బేసిల్ లీవ్స్ అంటే ఇండియన్ తులసి అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చి ఇటాలియన్ తులసి అండి. మనకు ఇది అవైలబుల్గా లేని వాళ్ళు మన రెగ్యులర్ ఇండియన్ తులసిని కూడా వేసుకోవచ్చు, లేదంటే సబ్జా గింజల చెట్టు ఉంటుంది చూసారా, ఆ చెట్టుకుండే ఆకుల్ని కూడా మనము చక్కగా ఈ రెసిపీలో వేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకు హర్బ్స్, ఎనీ టైప్ ఆఫ్ హర్బ్స్ మనం యూస్ చేసినప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, మనకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇది బ్రెయిన్ కామ్ డౌన్కి వీటికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనము ఎలాగైనా ఈ ప్రజెంట్ లైఫ్లో ఏంటంటే లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాము. సో వాటిని తగ్గించుకోవడానికి ఇలాంటి హర్బ్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి డిఫరెంట్ రెసిపీస్లో డిఫరెంట్ హర్బ్స్ని వేసుకుంటూ ఉండండి. అండ్ లెమన్ కూడా మనము లెమన్ పాస్తా కాబట్టి లెమన్ చక్కగా ఇందులో స్క్వీజ్ చేసుకుంటాం. చాలామంది టొమాటో కూడా వేసుకుంటూ ఉంటారు. టొమాటోలో కూడా వైటమిన్ సి ఉంటుంది కరెక్టే, కానీ లెమన్లో మనకి ఇంకా రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకు తినేటప్పటికీ అది కొంచెం అమౌంట్ మన బాడీలోకి రీచ్ అవుతుంది కాబట్టి. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది పాస్తా ఎలా చేయాలో, తెలియని వాళ్ళు ఒకసారి రెసిపీ చూసేయండి. లెమన్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. ఒక వ్యూవర్ ఇలా అడుగుతున్నారు, నాకు కిడ్నీ రిమూవ్ చేసి 7 months అయింది, నేను ఎటువంటి డైట్ పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి. హలో అండి. సో ఇలా సింగిల్ కిడ్నీతో ఉండాల్సి వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకటే కిడ్నీ మనకు ఫిల్టర్ చేసేటటువంటి ఉంటుంది కాబట్టి అది మనం ఇష్టం వచ్చినట్టు తిన్నాము అంటే ఆ ఫిల్టర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీ యానిమల్ సోర్స్ ఫుడ్ కానీ లైక్ చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి బాగా తగ్గించండి. ఆల్కహాల్, స్మోకింగ్ 100% అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కలర్స్ వేసినటువంటి ఫుడ్ని 100% అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హెవీ షుగర్స్ ఉన్నటువంటి ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్స్ లైక్ జాంగ్రీ, జిలేబీ ఇలాంటివన్నీ కూడా బాగా కంట్రోల్ చేస్తూ ఉండండి. ఎక్కువగా ప్లాంట్ సోర్స్ ఫుడ్ని తీసుకుంటూ ఉండండి. అందులోనూ పచ్చికూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేయండి. సో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ని మీరు ఎక్కువగా ప్లాన్ చేసుకోవటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఫస్ట్ రెసిపీ లెమన్ చికెన్. లెమన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో చికెన్ లవర్స్, ఎక్కువగా చికెన్ని కుక్ చేసుకునే వాళ్ళు లేదా చికెన్ని కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. చికెన్ బ్రెస్ట్ తీసుకుందాము. ఆ తర్వాత
కొంచెం ఉప్పు వేసుకుందాం, మిరియాల పొడి, నేను మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కొంచెం థైమ్, అలాగే కాస్త రోజ్మెరీ. ఇవన్నీ ఫ్లేవర్స్ కోసం వేసుకుంటున్నాం. అండ్ ఇవి ఫ్లేవర్సే కాకుండా మూడ్ని ఎన్హాన్స్ కూడా చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే చికెన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, చికెన్ ఎప్పుడు గ్రేవీస్లో బిర్యానీస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా సూపర్బ్ రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం వేసుకుంటున్నాం ఇందులోని లెమన్ స్కిన్ కూడా వేసుకుంటున్నాము. దాంతోపాటు కాస్త లెమన్ జెస్ట్, అంటే దీన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చికెన్ ఇలా మ్యారినేట్ చేసి 1 to 2 hours వరకు పెట్టుకోవాలి. 2 hours ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు లేదా బటర్, ఇలా మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బటర్ యూస్ చేస్తున్నాను. బటర్తో ప్యాన్ని గ్రీస్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ రెసిపీకి పెద్దగా ఆయిల్స్ అవసరం లేదు, మసాలాస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ లెమన్ని స్లైసెస్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, నేను చాలా లెమన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అవ్వడానికి, చికెన్ బాగా బాయిల్ అవ్వడానికి కొంచెం నీళ్లు పోసుకుందాం. బోన్లెస్ చికెన్ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ చికెన్లో మీ అందరికీ తెలుసు కదండి, లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అలాగే మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీకి చాలా ఎసెన్షియల్. సో వైటమిన్ సి, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కలిపి మనం తీసుకున్నాం అనుకోండి, మనం హెల్దీగా ఉంటాం. సో ఇలాంటి కుకింగ్ ప్రాక్టీస్ని, ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటే హెల్దీగా ఉండొచ్చు. ఇది కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చాలా బాగా కుక్ అయ్యాయండి. అండ్ లెమన్ చూసారు కదా, బాగా బాయిల్ అయ్యి అందులో ఉండే జ్యూస్ అంతా కూడా, లెమన్ సిరప్ అంతా కూడా మనకి చక్కగా చికెన్కి అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో మరోసారి కొంచెం ఇలా లెమన్ యాడ్ చేసుకుందాం. లెమన్ చికెన్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ లెమన్ పాస్తా. లెమన్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. జస్ట్ 1/2 స్పూన్ సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. సో ప్యాన్ని బాగా గ్రీస్ చేసుకుందాం ఆయిల్తో. మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకుందాం. సో ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్, అలాగే కాలీఫ్లవర్, ఇంకా పీస్.
అండ్ అలాగే బీన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి పుష్కలంగా వైటమిన్ వాల్యూస్ కానివ్వండి, ఫైబర్, అలాగే కొంత వైటమిన్ సి కూడా ఉంటుంది. సాటే చేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న పాస్తా, కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త చిల్లీ ఫ్లేక్స్, అలాగే బేసిల్. సో బేసిల్ ఒకవేళ దొరకకపోతే తులసి వేసుకోవచ్చు. సో చూసారు కదండి, సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. పాస్తా అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. సో అదే పాస్తాని మనం కొంచెం హెల్దీగా వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇందులో వైటమిన్ సి కోసం నిమ్మరసం కూడా వేసుకోవాలి. సో దాంతోపాటు మరి కాస్త టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి చీజ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. చీజ్ వేసుకున్నాను. అండ్ స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. మనం లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. లెమన్ పాస్తా రెడీ అయిపోయింది. లెమన్ చికెన్ అలాగే లెమన్ పాస్తాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. లెమన్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ 1 కప్పు, నిమ్మ తొక్కలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, థైమ్ కొద్దిగా, రోజ్మెరీ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బటర్ 1/2 టీ స్పూన్, లెమన్ స్లైసెస్ కొద్దిగా. లెమన్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ బ్రెస్ట్, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, థైమ్, రోజ్మెరీ, లెమన్ స్కిన్, లెమన్ జస్ట్ వేసి కలిపి బాగా మ్యారినేట్ చేసుకొని, తర్వాత పాన్ పెట్టుకొని బటర్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కాస్త లెమన్ ని కట్ చేసుకొని స్లైసెస్ లాగా పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ చికెన్ రెడీ. లెమన్ పాస్తాకి కావలసిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, చీజ్ 1 క్యూబ్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, బేసిల్ ఆకు కొద్దిగా. లెమన్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి అందులో మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి సాటే చేసుకొని ఆ తర్వాత ఉడికించిన పాస్తా, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్, బేసిల్ వేసి బాగా కలిపి ఉడికించుకున్న తర్వాత చీజ్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ పాస్తా రెడీ. శరణ్య ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 31 ఇయర్స్, నా వెయిట్ 75 kgs, నా హైట్ 5'2". నేను ఎంత వెయిట్ లాస్ అవ్వాలి, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి డైట్ పాటించాలి? హలో శరణ్య గారు, సో మీ హైట్కి మీరు 52 to 55 kgs మధ్యలో ఉంటే బాగుంటుందండి, మీ ఏజ్కి ఎస్పెషల్లీ. వెయిట్ తగ్గడం అనేది అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే ఫుడ్ ఎంత క్వాంటిటీ తింటున్నారు, ఎలాంటి టైమింగ్స్లో తింటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఫుడ్ తింటున్నారు, ఇది మెయిన్గా వాచ్ చేసుకోండి. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండండి, ఎప్పుడు హెవీ మీల్స్ చేయకండి. అండ్ మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, లెస్ కార్బోహైడ్రేట్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నా ఫ్రూట్స్ని హోల్ ఫ్రూట్గానే తీసుకోండి, జ్యూసెస్ రూపంలో సాలడ్స్, అలాగే మొలకెత్తించిన గింజలు, సూప్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
సో ఇలా రెగ్యులర్గా ఏ టైంకి ఏం తినాలి, అలాగే బ్రేక్ఫాస్ట్లో ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని కనుక తీసుకున్నట్టయితే ఈజీగా వెయిట్ తగ్గగలరు. సో ట్రై చేయండి. మరి ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ అలాగే వైటమిన్ సి డెఫిషియన్సీ ఎటువంటి డిసీజెస్కి దారితీస్తుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. తెలుసుకోవడమే కాదు, మరి అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అన్న విషయాలు కూడా తెలియచేసాం. అండ్ 2 చక్కటి ఈజీ సింపుల్ రెసిపీస్, ఎక్కువగా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్తోని మనం రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటే వైటమిన్ సి డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో మరి ఈ 2 రెసిపీస్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ఏ టైంలో తీసుకోవాలి మరోసారి తెలుసుకుందాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదండి ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్. సో మరి ఈ రోజు తయారు చేసుకున్నటువంటి 2 రెసిపీస్, లెమన్ చికెన్ అలాగే లెమన్ పాస్తా. మరి ఈ 2 ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే ఈ 2 కూడా లంచ్కి బాగానే ఉంటుంది, లేదా డిన్నర్లో కూడా మనం ట్రై చేయొచ్చు. సో మరి అలా మీకు నచ్చిన టైంలో చక్కగా ఎంజాయ్ చేసుకొని వైటమిన్ సి డెఫిషియన్సీని మీరు డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా ఎక్కువగా తీసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ హెల్తీ రెసిపీస్ని అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, సిట్రస్ ఫ్రూట్స్లో అండ్ అలాగే మనకి లెమన్లో కూడా పుష్కలంగా వైటమిన్ సి లభిస్తుంది. సో ఇలాంటివి ఎక్కువగా మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. సో జాగ్రత్తగా మీ డైట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ని ట్రై చేస్తూ హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.